పశ్చిమాసియా యుద్ధంలో ప్రతి పరిణామం ప్రపంచాన్ని వెంటాడుతోంది. నెమ్మదిగా సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దీంతో యుద్ధం ఎప్పుడు ఆగుతుందనే దేశాల ఎదురుచూపు ఇప్పట్లో ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి ఉన్న రెండు దేశాలు మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఒక్క పరిణామం భయాలను రెట్టింపు చేస్తోంది. అదేంటంటే ఇరాన్ మీద అమెరికా మళ్లీ దాడులు చేయబోతోందా? ఇజ్రాయెల్కు అన్ని ఆయుధాలు ఎందుకు పంపినట్లు? ట్రంప్ ప్లాన్ ఏంటి? ఇరాన్ మీద మళ్లీ దాడులకు అమెరికా రెడీ. ఇజ్రాయెల్కి 6500 టన్నుల వెపన్స్ రవాణా. మిడిల్ ఈస్ట్ యుద్ధం కొత్త మలుపు తిరగనుందా? ఈ ఆపరేషన్ వెనక అమెరికా ప్లాన్ ఏంటి? ట్రంప్ ఆలోచన ఏంటి? ఏం చేయబోతున్నారు? ఇది స్వార్థంతో రాస్తున్న యుద్ధం, స్వార్థం అల్లుకున్న యుద్ధం. సింపుల్ గా చెప్పాలంటే ఇది పశ్చిమాసియా యుద్ధం. 3 దేశాలు, 2 ప్రధాన కారణాలు, ఒక్క యుద్ధం. ఇది ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది, సంక్షోభంలోకి నెట్టేస్తోంది. యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిణామాల మధ్య మళ్లీ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ట్రంప్ సంకేతాలు ఇవ్వడం మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇకటు 24 గంటల వ్యవధిలోనే అమెరికా నుంచి ఇజ్రాయెల్కు 6500 టన్నుల సైనిక సామగ్రి అందింది. 2 కార్గో నౌకలు, పలు విమానాల్లో ఇది వచ్చింది. అష్దోద్, హైఫా పోర్టుల్లో ఈ కార్గో నౌకలున్నాయి. వీటిలో భూతల, గగనతల దాడులకు వినియోగించే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటరీ ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్ లాంటివి ఉన్నాయి. ఇరాన్పై ఆపరేషన్ రోరింగ్ లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా నుంచి ఇజ్రాయెల్కు 115,600 టన్నుల సైనిక సామగ్రి చేరుకుంది. ఏ క్షణమైనా శత్రువులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఇక అటు ఇరాన్పై సైనిక చర్యకు సంబంధించి అమెరికా సెంట్రల్ కమాండ్ కొత్త ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. వీటిని ఇప్పటికే ట్రంప్కు వివరించినట్లు సమాచారం. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తక్కువ వ్యవధిలో అత్యంత శక్తివంతమైన దాడులు చేయాలని ఈ ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి దాడులతో టెహ్రాన్ చర్చలకు రాక తప్పని పరిస్థితి ఉంటుందని అమెరికా భావిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధిలో కొంత భాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే అంశాన్ని కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఇరాన్ చుట్టూ అమెరికా అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది. అయినా సరే ఆ దేశం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మరోసారి ఇరాన్పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఇదే జరిగితే 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ మరింత పెరగడం ఖాయం. యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 కీలక సైనిక ఆప్షన్లను సిద్ధం చేసినట్లు కూడా నివేదికలు చెప్తున్నాయి. ఇందులో మొదటిది ఇరాన్పై తక్కువ సమయంలో తీవ్రమైన దాడులు చేయడం. ఇలా ఆ దేశాన్ని చర్చల వైపు తీసుకురావాలనేది అమెరికా ప్లాన్. రెండోది హర్ముజ్పై పూర్తిగా నియంత్రణ. అయితే ఈ ఆపరేషన్కు ల్యాండ్ ఆర్మీ సపోర్ట్ కూడా కావాల్సి వస్తోంది. మూడోది ఇరాన్ అణు నిల్వల కోసం ఆపరేషన్. దీనికి స్పెషల్ ఫోర్సెస్ అవసరం ఉంటుంది. దీంతో అమెరికా నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది. ఇరాన్పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రకటనలు మరింత భయం క్రియేట్ చేస్తున్నాయి. ఇరాన్తో అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు తమ దేశం మద్దతు ఇస్తోందని, అయితే ఇరాన్ మరోసారి ముప్పుగా మారకుండా ఉండేందుకు త్వరలో తాము తిరిగి దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది. టెహ్రాన్ను కట్టడి చేసేందుకు ట్రంప్, నెతన్యాహు కృషి చేస్తున్నారని ప్రకటించింది. దీంతో ఇరాన్ మీద మళ్లీ దాడులు ఖాయంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది.
దీంతో యుద్ధం కొత్త మలుపు తీసుకోవడం ఖాయం. అదే జరిగితే ప్రపంచం మీద మరింత భారం పడుతుందని, ఇప్పటికే అల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థలు మరింత దిగజారడం ఖాయం అనే ఆందోళన కనిపిస్తోంది. ఇరాన్ మీద అమెరికా మళ్లీ దాడులకు సిద్ధమవుతుందన్న ప్రచారం ఇప్పుడు ప్రపంచం గుండెల్లో బాంబు పేల్చినట్లు చేస్తోంది. అసలు ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నట్లు? అమెరికా దాడులకు దిగితే పశ్చిమాసియాలో ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ట్రంప్ దూకుడు మీద ప్రపంచ దేశాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయాలు ఏంటి? మళ్లీ దాడుల వెనక ట్రంప్ వ్యూహం ఏంటి? దాడులు మళ్లీ మొదలైతే జరగబోయేది ఏంటి? ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమా? పశ్చిమాసియా పరిణామాలు మిగిల్చే ప్రశ్నలేంటి? ఇరాన్ మీద మరోసారి దాడులకు అమెరికా దాదాపు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనక అమెరికా భారీ వ్యూహం కనిపిస్తోంది. నిజానికి ఇరాన్ను తక్కువ అంచనా వేసి యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ దానికి తగిన మూల్యం చెల్లిస్తూ వస్తున్నాడు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని వ్యూహాలు అమలు చేసినా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో యుద్ధం కారణంగా అమెరికా రక్షణ, ఆర్థిక వ్యవస్థలపై భారం పెరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య సీజ్ ఫైర్కు ఆమోదం తెలిపి చర్చల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. అయితే అవి కూడా వర్కౌట్ కావడం లేదు. హర్ముజ్ను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్కు వచ్చిపోయే నౌకలను అదుపులోకి తీసుకోవడంతో టెహ్రాన్ రగిలిపోతోంది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇకటు హర్ముజ్ చుట్టూ ఇరాన్ ఫ్రాక్సీలు కూడా దూకుడు చూపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకునేందుకు మళ్లీ దాడులు చేయడమే మార్గమని ట్రంప్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. ట్రంప్ మీటింగులు, ప్రకటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్స్కు చేరుకున్నాయి. దౌత్యపరమైన చర్చలు విఫలం కావడం, హర్ముజ్ను అమెరికా దిగ్బంధించడం లాంటి పరిణామాలు రెండు దేశాల మధ్య మరింత నిప్పు రాజేస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి దుర్బుద్ధితో వచ్చే అమెరికన్లకు పర్షియన్ గల్ఫ్లో నీటి అడుగున సముద్రంలో మునిగిపోవడం తప్ప మరెక్కడా చోటు ఉండదని హెచ్చరించారు. అమెరికాను పెద్ద సైతాను అన్న ఆయన హర్ముజ్ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపద అని చెప్పుకొచ్చిన ఖమేనీ వాటిని ప్రాణాలకు తెగించి రక్షించుకుంటామని అన్నారు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలి అన్న ట్రంప్ డిమాండ్ను పూర్తిగా తోసిపుచ్చారు. ఇకటు ఇరాన్పై మళ్లీ దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా క్షిపణి దాడులు చేయడం కంటే నౌకాదళ దిగ్బంధనం చేయడం సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం అనేది కొందరి వాదన. దీంతో ఇరాన్ ఆర్థికంగా మరింత చితికిపోతుందని అంటున్నారు. అటు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఈ ప్రాంతంలో ఉన్న యుఎస్ స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండాలని ఆ దేశ మిలిటరీ ప్లానర్లు హెచ్చరిస్తున్నారు. ఇరాన్పై మళ్లీ దాడులకు సంబంధించిన ప్రణాళికలపై సెంట్రల్ కమాండ్ అధికారులతో ట్రంప్ చర్చలు జరిపిన సమయంలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యాయి. ఆకాశంలో తిరుగుతున్న చిన్న డ్రోన్లు, నిఘా విమానాలను కూల్చివేసేందుకు ఇరాన్ సైన్యం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. దీంతో సైనిక విన్యాసమా లేదంటే అమెరికా దాడుల భయంతో చేసిన అలర్టా అనేది క్లారిటీ లేదు. ఇరాన్ అనేది అమెరికాకు కొరకరాని కొయ్యలా మారింది. ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఆ దేశం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇప్పుడు అటో ఇటో తేల్చుకునేందుకు ట్రంప్ రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. మళ్లీ దాడులు మొదలు పెడితే ఇరాన్ ఓ రేంజ్లో రియాక్ట్ కావడం ఖాయం. ఇక ఆ ఇరాన్కు మద్దతుగా మిగతా దేశాలు వస్తే అది ప్రపంచాన్ని రెండుగా విడదీసే ప్రమాదం ఉంటుంది. ఓవరాల్గా ఇరాన్ తన అణు సత్తా చాటుకునేందుకు, అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై,
మరీ ముఖ్యంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి.